Good morning everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని 12వ నిబంధన గురించి, రాజ్యం యొక్క నిర్వచనం గురించి, రాజ్యం నిర్వచనం కిందకి ఏ సంస్థలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి, ఈ అంశాలన్నింటి గురించి విపులంగా చర్చిద్దాం. భారత రాజ్యాంగంలోని 12వ నిబంధనలో రాజ్యం యొక్క నిర్వచనం గురించి పేర్కొనడం జరిగింది. ఈ నిబంధన ప్రకారం రాజ్యం అనగా 1 భారత ప్రభుత్వము మరియు భారత పార్లమెంట్, 2 రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర శాసనసభలు, 3 భారత ప్రభుత్వ నియంత్రణలో అలాగే భారత భూభాగంలో ఉన్న అన్ని స్థానిక మరియు ఇతర అధికార సంస్థలు. అయితే రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరిచిన 6 ప్రాథమిక హక్కుల్ని అమలు చేయాలంటే ఏ సంస్థలు రాజ్యం నిర్వచనంలోకి వస్తాయనేది స్పష్టంగా నిర్వచించాలి. నిర్వచించినట్లయితే కొన్ని సంస్థలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించిన వాటిపై న్యాయస్థానంలో ప్రశ్నించే వీలుండదు. కాబట్టి రాజ్యం అనే పదానికి విస్తృతమైనటువంటి నిర్వచనం అవసరం. కాబట్టి రాజ్యం నిర్వచనం కిందకి ఏ సంస్థలు వస్తాయో క్లియర్గా డీటెయిల్డ్గా ఒకసారి చూద్దాం. 1 కేంద్ర ప్రభుత్వము, కేంద్ర శాసనసభలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర శాసనసభలు, 3 స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కంటోన్మెంట్ బోర్డులు, జిల్లా బోర్డులు, ట్రస్టులు, ఇవన్నీ కూడా. 4 ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి చట్టబద్ధమైన సంస్థలు, అలాగే చట్టేతరమైనటువంటి సంస్థలు కూడా. చట్టబద్ధమైనటువంటి సంస్థలకు ఉదాహరణలుగా మనం ఓఎన్జీసీ, ఎల్ఐసి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్టీపీసీ మొదలగు సంస్థలను పేర్కొనవచ్చు. రిజిస్టర్డ్ సొసైటీస్కి ఉదాహరణలుగా సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ప్రభుత్వ ధన సహాయంతో నడిచే కళాశాలలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలలు మొదలగునవి. అలాగే ఇతర అధికార సంస్థలు అనగా పోర్ట్ ట్రస్టులు, సిబిఐ, బీపీసీఎల్ ఎట్సెట్రా. 5 ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలు. 6 న్యాయ వ్యవస్థ కూడా రాజ్యం నిర్వచనం కిందకు వస్తుందని కొన్ని తీర్పుల్లో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసు 1998. ఈ కేసులో ఏం చెప్పారంటే ఆర్టికల్ 145 ప్రకారం రాష్ట్రపతి పూర్వానుమతితో పార్లమెంట్ చట్టాలకు అనుగుణంగా న్యాయ ప్రక్రియలో పాటించాల్సిన పద్ధతుల గురించి సుప్రీంకోర్టు తన సొంత నియమ నిబంధనలు రూపొందించుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 146 ప్రకారం సుప్రీంకోర్టు తన సొంత సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా కలిగి ఉంది. ఈ 2 చర్యలు కూడా కార్యనిర్వాహక సంబంధమైనటువంటి విధులు. కాబట్టి వీటి వల్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లయితే న్యాయస్థానంలో ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి న్యాయశాఖ తన కార్యనిర్వాహకపరమైనటువంటి విధులు అలాగే పరిపాలనాపరమైనటువంటి విధులు నిర్వహించినప్పుడు మాత్రమే రాజ్యం నిర్వచనం పరిధిలోకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది. కానీ న్యాయపరమైనటువంటి విధులు నిర్వర్తించేటప్పుడు రాజ్యం పరిధిలోకి రాదు. ఇక రాజ్యం పరిధిలోకి రాని కొన్ని సంస్థల్ని పరిశీలిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సహకార సంఘాలు, బీసీసీఐ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎన్సీఈఆర్టీ, ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేట్ సంస్థలు, అలాగే ప్రభుత్వ నియంత్రణ కానీ ఆర్థిక నియంత్రణ కానీ లేనటువంటి సంస్థలు. అలాగే అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీబ్ కేసు 1981లో ఒక సంస్థ ప్రభుత్వ యంత్రాంగంగా పరిగణించబడడానికి రాజ్యం నిర్వచనం కిందకి వస్తుందా రాదా అని తెలియజేయడానికి 6 ప్రాతిపదికల్ని సుప్రీంకోర్టు రూపొందించింది. అందులో 1 ఆ సంస్థ మొత్తం మూలధనంలో ప్రభుత్వ వాటా కలిగి ఉండాలి. 2 ఆ సంస్థకు ఆర్థికంగా సహాయం అందిస్తూ ఆర్థిక నిర్వహణ ఖర్చుల్ని ప్రభుత్వమే భరించాలి. 3 ఆ సంస్థకు ఏకఛత్రాధిపత్యాన్ని, రక్షణను ప్రభుత్వమే కల్పించాలి. 4 ఆ సంస్థపై పూర్తి పరిపాలనాపరమైనటువంటి నియంత్రణ అలాగే విధానపరమైనటువంటి నియంత్రణ కలిగి ఉండాలి. 5 ఆ సంస్థ ప్రభుత్వ పనులతో సమానంగా ప్రజా సంబంధమైనటువంటి విధులు కూడా నిర్వర్తించాలి. 6 గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి ఒక విభాగం ఆ సంస్థకు ఇప్పుడు బదిలీ అయి ఉండాలి. ఈ ప్రాతిపదికల ఆధారంగా ఏదైనా ఒక సంస్థ రాజ్యం పరిధిలోకి వస్తుందా రాదా అనేది డిసైడ్ చేయబడుతుంది.